హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో చేపల ఫ్రై. మీ ఇంట్లో ఏం కర్రీనో కామెంట్ చేయండి. మేమైతే చేపల ఫ్రై అయితే ఇట్లా మాస్టర్ తోటైతే చేయించినాము. చాలా బాగొచ్చిందసలు. సూపర్ చేసిండు. అసలు ముక్క కరకరలాడుతూ ఉందనమాట. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. మంచిగా హోటల్‌లో ఎట్లా చేస్తారు, మనం బయట బండి మీద గానీ, హోటల్‌లో గానీ కొనుక్కుంటాం. రూ. 30కి ఒక్క చేప ముక్క ఇస్తాడు. అలాంటి చేపల ఫ్రై అయితే చేసిరనమాట. అది మీకు చూపిద్దామని దీంట్లో పెట్టినాం. చూడండి అందరూ సండే గదా! ట్రై చేయండి. చేసి వండి తిని ఎలా ఉందో చెప్పండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం చూడండి. చేపలైతే ఫస్ట్ కడుక్కోవాలి. దొడ్డుప్పేసుకొని మంచిగా నానబెట్టి కాసేపు కడిగితే కౌసంతా పోతది. కౌసు పోతేనే బావుంటది చేపల ఫ్రై ఎప్పుడైనా. కౌసు పోయిన తర్వాత కాసేపు ఆరబెట్టి కారము, ఉప్పు, ధనియాల పొడి, మసాలా, గరం మసాలా పొడి వేరే, ధనియాల పొడి వేరే 2 ఎయ్యాలి. ఏసి చిల్లీ సాసు, టమాటా సాసు, సోయా సాసు ఈ 3 సాసులైతే ఇంపార్టెంట్ అంట ఇందులో చేపల ఫ్రైలో. మనం మామూలుగా ఇంట్లో చేస్తే అయితే ఎయ్యం గానీ ఎయ్యాలి. ఏస్తే చాలా బావుంటది. చిల్లీ సాస్ అన్నీ ఏసుకొని మంచిగా ఎగ్స్ కొట్టాలి. తర్వాత ఎగ్స్ కొట్టి కొంచెం ఆయిలేసి కలిపైతే పక్కకు పెట్టుకోవాలి. చాలా బావుంటది. ఇగో ఎగ్స్ 12 ఎగ్స్ కొట్టిండు 10 కేజెస్‌కి. అంటే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్‌కి చేయించినామనమాట. సండే స్పెషల్ చేపల ఫ్రై. అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. చాలా ఈజీ. మన ఇంట్లో ఒక కేజీ, అర కేజీ తెచ్చుకొనైతే చేసుకోవచ్చు. బండి స్టైల్, హోటల్ స్టైల్ అనమాట ఇది. చాలా వెరీ టేస్టీ. అసలు ముక్క కనీసం ఇట్లా విరగడం గానీ, అట్లా ఏం కాలే. చాలా ఎట్లా ఉందో చేప ముక్క తెచ్చినప్పుడు, మనం వేయించుకున్నప్పుడు కూడా అట్లనే ఉంది. చాలా బాగొచ్చింది. ఆయిల్ కూడా పోసి కలిపి పక్కకు పెట్టారనమాట వీళ్ళు. అలా గంటెతో కలుపుకోవాలి. మనం ఉప్పు, కారం మళ్ళా సరిపోలేదనుకుంటే మళ్ళా కొంచెం వేసుకోవచ్చు. పైనుంచి ఏసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం చేయితోటి కలిపితే ముల్లులు కుచ్చుకుంటాయి కదా! అలా గంటెతోటి జాగ్రత్తగా ముక్క ఇరగకుండా నిమ్మలంగా కలుపుకోవాలిది. మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఇంట్లో కూడా ట్రై చేసిన. ఒక కేజీ చేపలు తెచ్చి చాలా బాగొచ్చింది. ఈరోజు సండే స్పెషల్ మాకదే. కారం సరిపోకపోతే మళ్ళా ఏసిండనమాట ఈయన. బాగా ముక్కకు పట్టుకునేదాకా ఉంచుకోవాలి. ఒక 2, 3 గంటలు ఉంచితే ఇంకా సూపర్ వస్తదంట. కానీ ఒక గంటే ఉంచినాం మేము పక్కకి. గంట ఉంచేసేసినాము. ఇప్పుడు ఆయిలేసుకోవాలి. స్లో మంట మీద స్లోగా ఏయించుకోవాలి. బాగా మంచిగా ఒక గంట పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువసేపు పెట్టుకుంటే ఇంకా బావుంటది. గంట పక్కకు పెట్టుకున్న చేపల్ని వేడి వేడి నూనెలో ఏసి ఫ్రై చేయాలన్నమాట. చాలా బావుంటది. వెరీ వెరీ టేస్టీ. స్లోగా ఏయించుకోవాలి. టేస్ట్ చాలా చాలా క్రిస్పీగా సూపర్ వస్తది. రెసిపీ. చాలా ఈజీ ప్రాసెస్. ఈ చేపలందరూ కష్టపడిన అవసరం లేదు. ఎలా ఉందో చేప కామెంట్ ముక్క చేయండి. ఇరగకుండా మరో మంచిగా వీడియోతో మనం మీ ముందుకు వేయించేటప్పుడు వస్తా. ఇరుగుతాయి కదా! చాలా బాయ్. చాలా మిరియాల మందికి ఇలా కవిత అయితది. వ్లాగ్స్.